కర్ణాటకలో ధరల పెరుగుదలను నిరసిస్తూ కమలనాథులు కదం తొక్కారు. మాజీ సీఎం యడ్యూరప్ప, బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు బివై విజయేంద్ర, ప్రతిపక్ష నేత ఆర్ అశోక, పార్టీ ఎమ్మెల్యేలంతా బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద ఆందోళన చేశారు. కరెంట్, బస్ ఛార్జీల పెరుగుదల, పాలు, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇటీవల పాల ధరను మరోసారి పెంచింది సిద్ధరామయ్య సర్కారు. లీటర్ పాల ధర 4 రూపాయలు పెరిగింది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన ధర అమల్లోకి వచ్చింది. దీంతో బీజేపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఫ్రీడమ్ పార్క్ నుంచి 2 కిలోమీటర్ల దూరంలోని కుమార్ కృపా రోడ్లో ఉన్న సిద్ధరామయ్య నివాసాన్ని ముట్టడించేందుకు బయలుదేరారు. బెంగళూరులో ఫ్రీడమ్ పార్క్ వద్ద బ్యారికేడ్లు దాటేందుకు యత్నించిన కమలనాథులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. యడ్యూరప్ప, విజయేంద్ర, సిటీ రవి సహా పలువురు సీనియర్ నేతలు, బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి వాహనాలు ఎక్కించారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసు వాహనాలను కదలనివ్వకుండా అడ్డుకునే యత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆ ఉద్రిక్తతల మధ్య బీజేపీ లీడర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ హయాంలో 2 ఏళ్లలోనే 3 సార్లు పాల ధర పెరిగిందని, లీటర్కి ఏకంగా 9 రూపాయలు పెరగడంతో ఆ భారం పేద మధ్యతరగతి ప్రజలపై పడిందన్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ సర్కారు అమలు చేసిన ఏకైక హామీ ధరల పెరుగుదల అని ఎద్దేవా చేశారు. లీటర్ డీజిల్పై 2 రూపాయలు పెంచడంతో నిత్యావసర సరుకులు మరింతగా పెరుగుతాయన్నారు. పెంచిన విద్యుత్, బస్ ఛార్జీలను, పాలు, డీజిల్ ధరలను తగ్గించే వరకు నిరసనలు కొనసాగుతాయని హెచ్చరించారు.